పర్వతాల మధ్య నివసించే ఒక రాక్షసుడు. అతని పేరే బకాసురుడు. ఆ రాక్షసుడు పరమశివుని దృష్టిని సంపాదించడానికి తపస్సు చేశాడు. అతని తపస్సుకి లోకాలు కదిలిపోయాయి. అతని తపస్సుని చూసిన మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ బకాసురా, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు మహాదేవుడు. రాక్షసుడు, ఓ పరమేశ్వర, నాకు అపారమైన శక్తి కావాలి, అనుగ్రహించండి అన్నాడు. మహాదేవుడు అనుగ్రహించాడు. వరం పొందిన బకాసురుడు అహంకారం బాట పట్టాడు. గ్రామాలపైన దాడి చేశాడు. యజ్ఞాల్ని భంగం చేశాడు. అందర్నీ ఇబ్బంది పెట్టసాగాడు. భూలోకం దద్దరిల్లింది. దేవతలు మరలా మహాశివుడిని ప్రార్థించారు. పరమశివుడు కోపంతో తాండవం ప్రారంభించాడు. దేవతలు నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఒక్కసారిగా పరమశివుడు తన త్రిశూలంతో బకాసురుని సంహరించాడు. చివరిగా బకాసురుడు, ఓ మహాదేవ, నాకు అర్థమైంది, నేను చేసిన పాపం అంటూ తన తప్పు తెలుసుకున్నాడు. బకాసురుని పశ్చాత్తాపానికి గాను పరమశివుడు మోక్షాన్ని ప్రసాదించాడు. దేవుడు వరమిచ్చాడని ఇచ్చిన వరాన్ని అధర్మంగా ఉపయోగిస్తే వరమిచ్చిన దేవుడే దాన్ని శాపంగా మారుస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.